మన కట్టు బొట్టులో ఉన్న దాంట్లోనే ఈ వైద్యాన్ని ఇంక్లూడ్ ఇమడవచ్చారు. ఇది ఒక చేసేసారు. లైఫ్ స్టైల్ గా ఉండింది. అర్థమైంది కదా. సో వేల సంవత్సరాలు తరతరాలుగా మనకి ఈ వైద్యాన్ని డెవలప్ అవుతూ వచ్చింది. మాక్సిమం అనవసరమైన సర్జరీస్ ప్రతి చిన్నదానికి మన శరీరాన్ని కట్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు కూడా సర్జరీస్ ఉండేవి. అప్పుడు కూడా సర్జరీస్ ఉన్నాయి. మన సుశ్రుతుడు వీళ్ళంతా శస్త్రచికిత్సలు చేశారు. ఇప్పుడున్న వాళ్ళకంటే కూడా చక్కగా ఎన్నో ప్లాస్టిక్ సర్జరీస్ ఇలాంటివి కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ సర్జరీ వాజ్ నెవర్ ఫస్ట్ ఆప్షన్. ఎప్పుడు లాస్ట్ ఆప్షన్ గానే ఉండదు. ప్రతి చిన్నదానికి శరీరాన్ని ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం కొన్ని సూక్ష్మంగా జస్ట్ కొన్ని మర్మాలు స్టిమ్యులేట్ చేయడం వల్లనో బాడీని రెగ్యులేట్ చేయొచ్చు. లేదా కొన్ని పియర్స్ చేయడం వల్ల, అంటే నీడిల్స్ ని పియర్స్ చేసేసి ఏం చేస్తున్నాం అక్యుపంక్చర్ ఏమి లోపల చేస్తుందంటే, ఇప్పుడు మీకు రక్త ప్రసరణలో బ్లాకేజ్ ఉంది. దానివల్ల ఎగ్జాంపుల్ మీ మోకాలే అనుకోండి, రక్త ప్రసరణ సరిగా జరగక అక్కడ యూరిక్ యాసిడ్ డిపాజిట్ అయ్యో లేకపోతే ఏదైనా టాక్సిన్స్ డిపాజిట్ అయ్యో అక్కడ రక్త ప్రసరణ కాక దానికి సరైన మెయింటెనెన్స్ లేక ఆ జిగురు డిహైడ్రేట్ అయిపోయి మెల్లిమెల్లిగా డీజనరేట్ అవుతా ఉంది.